లర్న్ 7th క్లాస్ తెలుగు 5th లెసన్ పల్లె అందాలు. సో పల్లె అందాలు అనేటువంటి పాటని రాసింది ఆచి వెంకటాచార్యులు. కాలం వచ్చేసి క్రీస్తుశకము 1914 నుంచి 1985 వరకు. జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామము. సో ఆయన ఆచి వెంకటాచార్యులు ఎక్కడ జన్మించాడంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామం. రచనలు ఆండల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు, ఏక ఆశ్వాస ప్రబంధము, పాటలు, హారతులు ఇవన్నీ ఆయన రాయడం జరిగింది. ప్రక్రియ వచ్చేసి కావ్య ప్రక్రియ. ఇతివృత్తం గ్రామ సౌందర్య వర్ణన. ఇతివృత్తం వచ్చేసి గ్రామ సౌందర్య వర్ణన. పాఠ్యాంశ విశేషాలు. పల్లెటూరి సౌందర్యం తెలపడమే ఉద్దేశం గల పాఠం పల్లె అందాలు. పల్లె అందాలు పాఠ్యాంశానికి మూలము. మా ఊరు లఘు కావ్యము. ఊరి పక్కన కనిపించే చెరువులు ఎట్లున్నవి అంటే నిండుగా గంగాలం వలె ఉన్నవి. రెండు చెవులను ఒకట్లా కనిపించగల కారణం చెరువు నిండి గట్టుపై నుండి నీరు పారడం. చెరువులో ఇసుమంత నీటిని కూడా కనిపించకుండా ఉన్నవి పద్మలతలు. ప్రత్యుషస్సున అరుణ కిరణాల కథ్యమిచ్చి సంధ్య వాచునని కవి వేటిని గూర్చి వర్ణించాడు అంటే పద్మలతల గూర్చి. బంతి చేమంతి రంగు గోరింట పట్టుకొచ్చుల పువ్వులున్న ఊరు ఎట్లున్నదని కవి వర్ణించాడు. పెద్ద ముత్తైదవలాగా దంపతుల్లాగా ఎల్లప్పుడూ ఊరికి కానుకలు సమర్పించే చెట్లు. మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ, గులాబీ, మల్లె, మొల్ల, గన్నేరు, దాసన మొలగు ఫల పుష్పాలు. వచ్చి వెంకటాచార్యుల ఊర్లోని ప్రత్యేకతలు. మామిడి తోటలు, బావులు, పూల పరిమళాలు, ఆవులు, పసుపు, కుంకుమ, మాంగళ్యం, మట్టెలు, ముక్కెర, గాజులు అనే ముత్తలు కళ, స్త్రీ ముత్తైదువ. ఆధునిక వస్త్రాలను పురాతన చిత్రవర్ణాల అద్దకంతో సాగే సొగసైన నేత పనిచేయువాడు పద్మశాలీలు. పశువులను బిడ్డల వల్లే సాకుతూ వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవించేవాళ్ళు కాపులు. బహుళ వస్తు ప్రధాన సంపన్నమైన జనగతాగత సాంద్రమౌనవి అంగడులు. అంగడి అంటే సంత. ఆదర్శ రాజకీయ నాయకుడు. మల్సూర్ జన్మస్థలము సూర్యాపేట జిల్లా సిరికొండ గ్రామము. ఆదర్శ రాజకీయ నాయకుడు. మల్సూర్ జన్మస్థలం సూర్యాపేట జిల్లా సిరికొండ గ్రామం. 1928. ప్రార్థించే పేదలకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటలు నిజం చేసిన మదర్ తెరిసా ఏ దేశానికి చెందినవారంటే ఆల్బేనియా దేశం. సంస్కృత పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానం రాసిన మల్లినాథ సూరి స్వస్థలం మెదక్ జిల్లా కోల్చారము. సంస్కృత పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానం రాసిన మల్లినాథ సూరి స్వస్థలం మెదక్ జిల్లా కోల్చారము. అద్దాలు. తటకం చెరువు, కెరటాలు, అలలు, కొట్టం అంటే పాక. పర్యాయపదాలు. సంపద కలమి, ధనము, పురం అంటే గ్రామం, ఊరు. అంబరాలు అంటే వస్త్రాలు. వస్త్రాలు, బట్టలు. తాటాకం అంటే చెరువు అండ్ కాపాయం. నెక్స్ట్ సందులు. చెప్పాలంటే అంటే చెప్పాలి ప్లేస్ అంటే ఇట్లా సంది ఒకటి ప్లేస్ ఏ రానిది ప్లేస్ అని అన్ని ఇత్వ సంధిస్ అనమాట. నీటిని ఇసుమంత, నీటిని ప్లేస్ ఇసుమంత. చెప్పినది ప్లేస్ ఏమి, వచ్చిరి ప్లేస్ అప్పుడు, ఎన్ని ప్లేస్ ఏని. ఇవన్నీ ఎన్ని అంటే ఎన్ని ప్లేస్ ఏని. ఎడాగమ సంధి. సమాసాలు. రెండు అనే సంఖ్యల చెరువులు ద్విగు సమాసము. చిన్న కిరీటం, చిన్నదైన కిరీటము, విశేషణ పూర్వపద కర్మధారయము. చిన్న కిరీటం అంటే చిన్నదైన కిరీటము, విశేషణ పూర్వపద కర్మధారయము. కమల పత్రాలు అంటే కమలంలో యొక్క పత్రాలు, షష్ఠి తత్పురుష సమాసము. మారేడు నల్ల నేరణులు అంటే మారేడును నల్ల నేరణు ద్వంద్వ సమాసము. చిత్రవర్ణములు, చిత్రమైన వర్ణములు అంటే విశేషణ పూర్వపద కర్మధారయము. మా యొక్క అంగడులు షష్ఠి తత్పురుష సమాసము. నెక్స్ట్ అలంకారాలు. బంతి చేమంతి భక్తితో బసు దిద్ద. రంగు గోరంట జాతి పారానులద్ద. దిద్ద లద్ద అలా దా వచ్చింది కదా. సో దట్ ఈస్ ద అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ పువ్వులున్నవి మధురములు మంచినీటి బావిలున్నవి అందాలు పరిమళించు తావులున్నవి పుణ్యాల ప్రోవులై వృత్యానుప్రాస అలంకారము. Thank you for watching my video.